మీడియా మిత్రులు నమస్కారం. సారీ లేట్గా ఈ మీడియా ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏపీ ప్రభుత్వంతో కొన్ని చర్చలు జరపాల్సిన ముందు ఫిక్స్ షెడ్యూల్ ఉండే. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని డెలిగేషన్స్ వచ్చింది. దట్ ఈస్ వై ఐ గాట్ డిలేడ్ అండ్ వి పుట్ దిస్ ప్రెస్ మీట్ ఇన్ ఈవినింగ్. మిత్రులారా, నేను ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, చాలాసార్లు మనము ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఒక విషయము, ఒక సంఘటన, ఒక ప్రాజెక్ట్ జరిగితే దాని యొక్క సార్థకత, దాని యొక్క ఇంపార్టెన్సు బట్టి మనం మాట్లాడుతుంటాం. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక వికృతమైన, వికారమైన చేష్టలకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జు, భారతదేశానికి మొదటి లోక్పాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ జస్టిస్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, వారి ద్వారా కాళేశ్వరం మీద కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిల బ్యారేజ్ విషయంలో సమాజం మొత్తం సర్వత్రం కోరిన విధంగా జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే, ఎంక్వైరీ చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇస్తే ఏ విధంగా భయపడి వణికిపోయి వారు ఒక తప్పుడు ప్రొపగాండా, తప్పుడు మాటలను మాట్లాడుతున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలున్న
ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ లోక్పాల్ ద్వారా మేము కేవలం ఎంక్వైరీ చేసినాం అంతే. ఇప్పటి వరకు అసలు చర్యలు మొదలు పెట్టలే. దాని నోటీస్ వస్తేనే ఈ విధంగా వణికిపోయి అడ్డగోలుగు మాట్లాడుతున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ అబద్ధాలు, ఈ విధంగా నిస్సిగ్గుగా నిలచగా మాట్లాడాలని గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ విషయంలో జరిగిన విషయాల్లో నేను అనేక సందర్భాలుగా మాట్లాడిన, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న తీరు, ఒక గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టిన తీరు చూసుకొని ఒక్కసారి వెనక్కిపోయి అన్ని విషయాల గురించి కూడా మీ ముందుంచాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన మీరు మీడియా ప్రతినిధులు, హైలీ అవేర్ పీపుల్, హైలీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మరి మేము చెప్పే విషయాలకి తగిన విధంగా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో తుమ్మడి ఎట్టి దగ్గర శంకుస్థాపన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలుపెట్టి శంకుస్థాపన చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చింది. ఆనాటి ప్రాజెక్టు సుమారు ఈ ప్రాజెక్టుకి, కొత్త ఆయకట్టుకి ఒకే విధంగా 17-18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండింది. అది 38,000 కోట్లకి డిజైన్ అయి అప్రూవ్ అయి పని మొదలు పెడితే వీళ్ళు ఏకంగా 80,000 కోట్లకు పెంచేసి ఆ తర్వాత అది క్రమక్రమంగా కాస్ట్ పెరిగి సిఏజీ రిపోర్ట్ ప్రకారం అది 1,27,000 కోట్లకు పెరిగి ఇప్పుడు సుమారు పూర్తి చేయడానికి 1,00,000 కోట్లు అయితే అదే ఆయకట్టుకి. అది ముందు గమనించాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, రీఇంజనీరింగ్, లొకేషన్ మార్చడం కేవలం రైతుల నీళ్ళు ఇవ్వడానికి కాదు. ఇది కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్పితే మరొకటి కాదు అని చెప్పి మనం చేస్తాం. తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు ద్వారా 100 కిలోమీటర్లు గ్రావిటీలో తీసుకొచ్చి ఒక్క పంపు ద్వారా ఎల్లంపల్లి నింపే బదులు తుమ్మడి ఎట్టి దగ్గర నీళ్లు లేవు అని అబద్ధాలు రాయించి పూర్తిగా అది అబద్ధాలని తర్వాత నిరూపించబడ్డది. 165 టీఎంసీ ఉండంగా కూడా లేవని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని లొకేషన్ షిఫ్ట్ చేసింది. అక్కడ తుమ్మడి దగ్గర 148 మీటర్స్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, మేము ఒప్పందం చేసినాం, సంతకం చేసినాం అని చెప్పి హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగి ఏనుగులు మరి అన్నిట్లతో ఊరేగింపు చేసిన వాళ్లే మళ్ళీ కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకమే ప్రాజెక్టు రీడిజైన్ చేసి తుమ్మడి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. అనేక మార్లు వాళ్ళు దాని గురించి ఎంత వాళ్ళు ఎంత పొగడ్తలతో ముంచెత్తుకున్నారంటే ఇది మేము ఒక అద్భుతం కడుతున్నాం, ఒక ఇంజనీరింగ్ మార్వెలు, రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళని పొగడే విధంగా చేసుకొని మీరు ముఖ్యంగా గమనించాలి. సుమారు 4 రెట్లు పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. ఆ ప్రాజెక్ట్ విషయంలో భారతదేశంలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ సంస్థలు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఎన్ని సంస్థలు దాంట్లో దర్యాప్తు చేసినా, దాని మీద కొంత ఎంక్వైరీ చేసినా దీంట్లో
అవినీతి జరిగింది, దీంట్లో ఘోర తప్పిదాలు జరిగినాయి. ఇదొక తెలంగాణ రాష్ట్రానికి వైట్ ఎలిఫెంట్ గా మారబోతుందని చెప్పి స్పష్టంగా చెప్పినాయి. మేము అవన్నీ ఆ విధంగా పేర్కొన్నా సరే, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా దీంట్లో పూర్తిగా ఒక కాంప్రహెన్సివ్ మరి ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలి. ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు ఇది పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, ఫార్మర్ లోక్పాల్, ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ కల్కటా హైకోర్ట్, మెంబర్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అటువంటి ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ పెడితే ఏ విధంగా వాళ్ళు నోటీసులు అందగానే ఏ విధంగా మాట్లాడుతున్నో ఇది సభ్య సమాజం మొత్తం కూడా ఖండించాలని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో కూడా కమిషన్లు ఏర్పడ్డాయి. అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడకుండా ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు, వెంగళరావు లాంటి వాళ్ళు ఆ కమిషన్ల ముందు ఏర్పడి వాళ్ళ యొక్క వర్షన్ చెప్పడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈ విధంగా వణికిపోయి అడుగులు మాట్లాడుతున్నారో అసలు తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించాలి. మీరు ఏ తప్పు చేయకుంటే జ్యుడిషియల్ కమిషన్ నోటీస్ ఇవ్వగానే ఆ జ్యుడిషియల్ కమిషన్ ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇది యావత్ తెలంగాణ సమాజం ఖండించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక పెద్ద మనిషి నిన్న బాంబులు అది మాట్లాడుతున్నాడు. మరి మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా. అప్పుడు 21 అక్టోబర్ 2023లో మీరే గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మేరకు మరి బాంబులు ఉన్నాయో మరొకటి ఉన్నాయో మీరు మీ పోలీస్ మీ చేతిలోనే ఉన్నారు. వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే అయిపోయేది. మరి ఆ ఎఫ్ఐఆర్ కొనసాగిస్తాం. ఆ బాంబుల విషయం మీరు చెప్పండి ఆడ, లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద ఇక వివిధ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మిత్రులారా, కొన్ని మీకు ఈ విషయంలో వైట్ జ్యుడిషియల్ కమిషన్ సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు రిపోర్ట్ ఇచ్చినా అసలు ఏదో మేము అద్భుతంగా కట్టినాం, ఇదేదో వీళ్ళు బదనాం చేసే ప్రయత్నం కాదు. నిజాలు తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినాము. జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారము చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా స్పష్టంగా మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ శాంక్టిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పార్లమెంట్లో పాస్ చేసిన చట్టం, ఆ చట్టం ప్రకారం ఏర్పడ్డ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కి మద్దతు పలికారు. వాళ్ళు మద్దతు పలికి చట్టం ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారమే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద ఉన్న అత్యంత నైపుణ్యం వాళ్ళు, అంటే కొద్దిగా కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, ఎక్కువ డ్యామ్లు బ్యారేజీలు దేశంలో చూసిన వాళ్ళు, రాజ్యాంగ సార్థకత ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఘోర తప్పిదాలు జరిగినాయి. మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ డిజైన్ లో, నిర్మాణంలో, ఓఎండంలో తప్పిదాలు జరిగినాయని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇస్తే అది ఎన్డీఎస్ఏ కాదు, అది ఎన్డీఏ అని వాళ్ళని ఏదో అంటారు. మరి సిఏజీ రిపోర్టు మీ హయాంలోనే వచ్చింది. సిఏజీ రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా వైట్ ఎలిఫెంట్ అనే వాళ్ళు దాన్ని వర్ణించారు. దాన్ని కూడా మీరు తప్పుపట్టిండ్రు. మరి మీరు ఈ భారతదేశంలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది, ఘోర తప్పిదాలు జరిగినాయి. తప్పు చేసిన వాళ్ళకి
శిక్ష తప్పదు అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మీకు కొన్ని ఇవి ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఈ రోజు వరకు కూడా తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిండ్రో అసలు దానికి స్పష్టంగా ఏనాడు వాళ్ళు సరైన క్లారిటీ ఇవ్వలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు, అది కేవలం రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడం తప్పితే మరొక కారణం లేదు. మీడియా మిత్రులు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. తుమ్మడిటి ప్రాజెక్టు ఎంత అమౌంట్కి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు? 38,000 కోట్లు. 10,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు. కాలువలు దువ్విండ్రు. దాని ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే, ఎల్లంపల్లి నింపుతుండే. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి పైకి వచ్చే నీళ్ళన్నీ యథాతథంగా ఫ్లో అవుతుండే. అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో 38,000 కోట్లకు పూర్తయ్యే తుమ్మడికి పక్కన పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సుమారు 62,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల అమూల్యమైన సొమ్ముని వృధా చేసిండ్రు. అదే 62,000 కోట్లు మీరు తుమ్మడి అయితే కట్టి ఉండే ఇప్పటి వరకు పూర్తయ్యేది 16-17 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు వచ్చేది. ఆ 62,000 కోట్లతో బాలు, ఐ హోప్ యూఆర్ లిస్నింగ్, ఆ 62,000 కోట్లతో with the savings in the money, with the savings in 62,000 crores, వాళ్ళు ఆ అమౌంట్ వృధా ఖర్చు చేసిండ్రు. దానితో పాలమూరు రంగారెడ్డి పూర్తయి 12 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. దేవాదుల పూర్తయి 7 లక్షల ఆయకట్టు వచ్చేది. పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తయి, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తయి 3 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. డిండి పూర్తయ్యేది. సీతారాం సాగర్ ప్రాజెక్టు పూర్తయి మరో 6-7 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. వాళ్ళు తుమ్మటి ఎట్టి దగ్గర 38,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ఆ మిగిలిపోయే 62,000 కోట్లతో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి తెలంగాణ మొత్తం సస్యశ్యామలమయ్యే మరి అవకాశం వాళ్ళ కకృతి వల్ల, వాళ్ళ అసమర్థత వల్ల, వాళ్ళ అహంకారం వల్ల ఆ అవకాశం కోల్పోయి ఈరోజు తెలంగాణకి తీవ్ర నష్టం తీసుకొచ్చిండ్రు. ఈ యొక్క జరిగిన విషయాలు పరిశీలిస్తే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే ఇరిగేషన్ కానీ మరొక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ కి పీపుల్ ఆల్వేస్ టేక్ లాంగ్ టర్మ్ లో ఇంట్రెస్ట్ లోన్స్. వీళ్ళు మొదటిసారి అప్పటి వరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషను భారతదేశంలో ఎక్కడ కూడా ఆ కార్పొరేషన్స్ ఎప్పుడు కూడా పవర్ తప్పితే వేరే రంగంలో లోన్స్ ఇవ్వలే. వీళ్ళు ఆ కార్పొరేషన్స్ దగ్గర పోయి ఇవి బ్యాంక్స్ కూడా కాదు, ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ దగ్గర పోయి షార్ట్ టర్మ్ హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్ రాష్ట్రం మీద వేసిండ్రు. అది వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెడితే మనకు ఎవరికి అభ్యంతరం లేదు. ఏం నర్సింగ్, ఇది మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి సుమారు ఈ కాళేశ్వరం కార్పొరేషన్ కింద 87,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మొత్తం వృధా చేసిన విషయం తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిర్మాణంలో లోపాలు, డిజైన్లో లోపాలు, ఓఎండంలో లోపాలు, చివరికి వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే నిర్మాణం చేసిండ్రు, వాళ్ళే గొప్పలు చెప్పుకున్నారు. వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. వాళ్ళు ఈరోజు ఏదో మరి వాళ్ళు మాట్లాడిన మాటలకి అర్థం ఉందా? తెలంగాణ ప్రజలను గమనించాలి. మేము అధికారంలో వచ్చిన తర్వాత హౌ టు సాల్వేజ్ ద ప్రాజెక్ట్స్, దీన్ని ఏ విధంగా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి అని రాజకీయ అతీతంగా మేము పరిశీలన చేస్తున్నాము. కానీ
దాన్ని ఎగ్జామిన్ చేసిన నైపుణ్యం ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే అసలు ఫౌండేషనే తప్పు చేసిండ్రు. అక్కడనేమో ప్రాజెక్ట్ రిపోర్ట్లేమో ఫౌండేషన్ లో షీట్ ఫైల్స్ వాడాలంటే వీళ్ళు సీక్రెట్ ఫైల్ ఫౌండేషన్ వాడింది, అది కూడా సరిగ్గా చేయలేదు. డిపిఆర్ లోనేమో ఒక దగ్గర బ్యారేజ్ కట్టాలంటే దానికి దూరంగా ఎటువంటి జియో ఫిజికల్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మరో చోట నిర్మాణం చేసిండ్రు. మరి ఈ రోజు అసలు ఎవరన్నా మీరు గమనించే ఇల్లు కట్టుకున్నా అక్కడ సాయిల్ ఎట్లుంది, మట్టి ఎట్లుంది, ఫౌండేషన్ ఎట్లుండాలని చెప్పి ఆలోచన చేసి ఫౌండేషన్ చేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్లోనేమో బ్యారేజ్ ఇక చోట కట్టాలని ఉంది, యాక్చువల్ కట్టిందేమో వేరే చోట, ఏం ఇన్వెస్టిగేషన్ లేకుండా. ఇప్పుడు కూలిపోతుంటే అసలు మాకేం తెలుసు, మేము అద్భుతంగా ఉంటున్నారు. ఇక అసలు ఇంతకంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎవరైనా మాట్లాడతారు, యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి జ్యుడిషియల్ కమిషన్ పూర్తిగా స్వతంత్ర సంస్థ. జ్యుడిషియల్ కమిషన్ కి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. జ్యుడిషియల్ కమిషన్ ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా నిర్వహిస్తున్న వాళ్ళ ప్రక్రియలో వాళ్ళు ఆనాడున్న ఇరిగేషన్ కానీ ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ వాళ్ళని నోటీస్ ఇచ్చారు, కేవలం నోటీస్ ఇచ్చారు. మీరు ఏమి చేయకుండా ఉంటే అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు అసలు సింపుల్ గా పోయి సరే మేము అద్భుతంగా కట్టినాం, ఆ ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయని చెప్పరాదు మీరు. దాని బదులు మీరు ఎవరో బాంబులు పెట్టినరు, ఇంకో ఆయన ఇంకోటి మాట్లాడతాడు, ఇంకోటి కాంగ్రెస్ కమిషన్ అంటాడు. ఇది స్వతంత్ర భారతదేశంలో ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, అమూల్యమైన ప్రజా ధనం దుర్వినియోగం విధంగా ప్రవర్తించి వారి అసమర్థత, వారి అహంకారం, వారి అవినీతే కారణం. వారు మాట్లాడుతుందని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు మీకు బాంబుల మీద అనుమానం ఉంటే ఆ కమిషన్ మొదలై సంవత్సరం నడుస్తుంది. వాళ్లే పోయి అసలు ఆధారాలు ఇవ్వచ్చు కదా కమిషన్ కి. అసలు ఎందుకు వాళ్ళు అడగలు మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఏమైనా ఆధారం ఉంటే మీరు పోయి జ్యుడిషియల్ కమిషన్ ఇవ్వండి. కేటీఆర్ గారు మరి నాయనకు చెప్పండి, పోయి ఆడ మేము బాంబులోనే ఉన్నాను అనుకున్నాని చెప్పండి జ్యుడిషియల్ కమిషన్ కి. ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయడం మరి ఖండిస్తున్నాం. అదేవిధంగా 21 అక్టోబర్ 23న ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. దయచేసి మీరు క్రొనాలజీ గమనించాలి. 22 అక్టోబర్న మరుసటి రోజు వాళ్ళు నియమించిన ఇరిగేషన్ అధికారులే, మేము తర్వాత సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి సస్పెండ్ చేసిన అధికారులే సైట్కు పోయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకే ద ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏమని ఇచ్చిండ్రు? ఆ బ్యారేజ్ కింద పొక్కలు పడ్డాయి, అసలు ఆ ఇసుకే నీళ్లు బ్యారేజ్ కింద నుంచి ప్రవహిస్తున్నాయి, పైపింగ్ అయింది, బాయిలింగ్ అయింది, అందుకోసమే బ్యారేజ్ కొలాప్స్ వచ్చిందని చెప్పి వాళ్ళు మరుసటి రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చిన రిపోర్ట్ అది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఈ బాంబుల సంగతి ఆ రోజు తెలిసేస్తే అయిపోవు. అదేవిధంగా మరి మీరున్నప్పుడే మీ అధికారులే ఎన్డీఎస్ఏకి ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా దాంట్లో ఉన్న డెఫిషియన్సీస్ పాయింట్అవుట్ చేసిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మేము పాత కరెస్పాండెన్స్ అని చూస్తుంటే 2019లో ఇనాగ్రేషన్ అయిన మరుసటి వారం నుంచి కూడా ఎల్ఎన్టీ వాళ్ళు ఏమంటున్నారు, అది లేకున్న ఇంజనీర్లు ఏమంటున్నారు, అప్పటి నుంచే లోపాలు బయటపడుతున్నాయి. ఏది ఇనాగ్రేషన్ అయినా మరుసటి రోజు నుంచే, ఆ రోజు నుంచే లోపాలు బయటపడుతుంటే లోపాలు కప్పిపుచ్చుకొని ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ఆ బ్యారేజ్లు నిండా నీళ్లు నింపేసి గోదావరి జలకళని ఫోటోలు పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంది. దాంతో సిచ్యువేషన్ మరింత అధ్వానంగా అయిపోయింది. రాను రాను అది ఆ
ఏదైతే ఇనాగ్రేషన్ తర్వాతనే ఏదైతే లోపాలు కనిపెట్టారో అప్పుడు సవరించుకుంటేనే బాగుండేదేమో. ఆ తర్వాత వాళ్లే అధికారంలో 4 ఏళ్ళు ఉన్నారు. ఇంకా అది ఆ డ్యామేజ్ సీరియస్గా అవుతూ అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయి సిగ్గుబడి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళు ఏముంది ఒక పన్ను పోతే మొత్తం పన్ను వీక్కుంటారా? అసలు మీరు వేసిన ఫౌండేషనే ఈజ్ డిఫెక్టివ్, పునాదులే కదులుతున్నాయి అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాసిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ఒక తప్పుడు విధంగా అసలు జోసెఫ్ గోబెల్స్ ఎక్కడుండో కానీ వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆయన వీళ్ళ పేర్లు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ రావు అనుకుంటే బెటర్ ఏమో. ఆయన కూడా పరేషాన్ అయిపోతాడు. అరే వీళ్ళు నన్ను కూడా మించిపోయినారు, ఈ గోబెల్స్ ప్రచారం ఏంటిది? అసలు మీరు చేసిన పొరపాట్లకి ఏదో కూలిపోతే ఎవరో తప్పు, వాళ్ళ టైంలోనే డిజైన్, వాళ్ళ టైంలో నిర్మాణం, వాళ్ళ టైంలో కూలిపోయింది కదా. ఇది ఎవడో తప్పు చేసినట్టు వాళ్ళు మాట్లాడటం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఈ గ్లోబల్స్ ప్రచారం కంటే ఇది ఎక్కువ ఉందని చెప్పి మనం చేస్తున్నా. చాలా స్పష్టంగా ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు కరెస్పాండెన్స్ చూసినా ఏం చూసినా తప్పనిసరిగా ఎవరి నిర్ణయాల వల్ల, ఎవరి ఆదేశాల వల్ల ఆ ప్రాజెక్టు కట్టిందో స్పష్టంగా ఉంది. మరి మీరు తప్పు చేయాలంటే కమిషన్ చెప్పుకోండి. అసలు బయట మాట్లాడిన అవసరం ఉంది? అసలు మేము కూడా ఇది మాట్లాడుకోలేదు. కానీ పదే ప్రజల్లోకి ఏదైనా తప్పుడు విధంగా ప్రొపగండా పోతున్న విధంతో నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఒకటి, తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం ఘోర తప్పిదము. అది కంప్లీట్లీ యాడ్హాకిజం, ఆరోగెన్స్, కరప్షన్ వల్లనే జరిగింది. ఆ ప్రాజెక్టులో అక్కడే కట్టుంటే ఈరోజు తెలంగాణలో 16 నుంచి 18 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు వచ్చి, ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు నీళ్ళు వచ్చి, అంబేద్కర్ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోయి తెలంగాణ మొత్తం సస్యశ్యామలయ్యేది. దాంట్లో మిగిలిపోయిన 62,000 కోట్లతో ఈరోజు పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యేది. 12 లక్షల ఎకరాల ఆయకట్టు నీళ్ళు వచ్చేది. అప్పటికే పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఎస్ఎల్బిసి టనల్ పూర్తయ్యేది, డిండి పూర్తయ్యేది, సీతారాం సాగర్ ప్రాజెక్టు పూర్తయ్యేది, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయ్యేది. అదే సొమ్ముతో కాళేశ్వరంలో మీరు వృధాగా ఖర్చు పెట్టిన సొమ్ముతో ఇన్ని ప్రాజెక్టులు పూర్తయి యావత్ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. అదేవిధంగా మేము ఎంత పారదర్శకంగా, ఎంత ట్రాన్స్పరెంట్ గా మా ప్రభుత్వం ముందుకు పోతుందంటే, ఎన్డిఎస్ఏ రిపోర్టు చాలా క్లారిటీగా ఇచ్చింది, విజిలెన్స్ రిపోర్టు చాలా క్లారిటీగా ఇచ్చింది, సిఏజీ రిపోర్టు గమనించాలి. సిఏజీ రిపోర్టు వాళ్ళ హయాంలోనే ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిన? ఒకటి, సంవత్సరానికి 10,000 కోట్ల కరెంటు బిల్లే కట్టాలి వీళ్ళు. అసలు ఇదేం ప్రాజెక్ట్ అని చెప్పారు. అదేవిధంగా ఎస్టిమేట్స్ పెంచుకుంటూ పోయి 10,000 కోట్లలో పెంచుకుంటూ పోయి ఈ ప్రజాధనం దుర్వినియోగమైన విషయం చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లో కూడా ఉంది. భారతదేశంలో ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటే అన్ని, ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజాస్టర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు మాటికి అసలు ఏదో ఒక తప్పుడు ప్రచారం చేస్తే, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది జనం నమ్ముతారని ముందుకు పోతున్నారు. ఒకటే విషయం చెప్తున్నా మీకు, వాళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వాళ్ళు ఏమన్నారండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి సంవత్సరానికి 190 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్నారు. ఆంజనేయ గారు 190 టీఎంసీలు 5 ఏళ్ల పాటు లిఫ్ట్ చేసింది 160 టీఎంసీలు. 160 టీఎంసీల్లో 100 టీఎంసీలు సముద్రంలో వదిలిపెట్టిండ్రు. అది వాళ్ళు చేసిన మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల భాగవతం. అదేవిధంగా ఆ ప్రాజెక్టుల విషయంలో చాలా స్పష్టంగా ఆ అధికారులని ఎవరు అడిగినా ఇక్కడ
అసలు డిపిఆర్లో అక్కడ రాసుంటే ఇక్కడ ఎందుకు కట్టినంటే ఆయన చెప్పిండు మేము చేసినాం. కంప్లీట్ అడవక్క ఇష్టారాజ్యంగా అదేదో వాళ్ళ ప్రైవేట్ జాగీర్ అన్నట్టుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కుప్పగూలిపోయింది కదా. మీరు క్షమాపణ చెప్పి ముక్కు నీళ్ళకు రాసి తెలంగాణ ప్రజలకి మరి చెప్పాలి మా వల్ల పొరపాటు అయినది. అది కాక ఇప్పుడు ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అన్నట్టు అరే తప్పు చేసింది మీరు, దొంగతనం చేసింది మీరు ఇంకెవరో తిట్టి అది తప్పుడు ప్రచారం చేస్తే ఇది రైట్ కాదని చెప్పి తెలంగాణ సమాజంలో అందరూ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. కేవలం జ్యుడిషియల్ కమిషన్ నోటీస్ ఇచ్చింది అంతే, వాళ్ళు ఏమీ కంక్లూజన్ రాలేదు. నోటీస్ ఇవ్వగానే మరి గుమ్మడికాయ దొంగలు భుజాలు ఇట్లా అనుకున్నట్టుగా అరే అట్లయింది ఇట్లయింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీరు వచ్చి మీ వర్షన్ చెప్పండి. ఇప్పటి వరకు మేము అధికారులందరితో మాట్లాడినాం. మీరు ఆనాడు ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీస్ మీరు చూశారు కాబట్టి ఏం జరిగిందో మీ వర్షన్ చెప్పండి అని అడిగారు. దానికి వాళ్ళు ఈ విధమైన వికారం, తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం. అదేవిధంగా బ్యారేజీలకి డ్యాములకి తేడా తెలియని వాళ్ళు ఆ రోజు ప్రాజెక్ట్ కట్టిండ్రు. డ్యాములలో నీటి నిల్వ ఉంచుతారు, బ్యారేజీలు వాటర్ రెగ్యులేట్ చేయడానికి బ్యారేజీలు శాండ్ ఫౌండేషన్ మీద అంటే సరి అయిన సాయిల్ టెస్టింగ్ చేయక అడ్డగోలుగా నిర్మించిండ్రు. దాని మీద 15-16 టీఎంసీలు నీళ్లు పెడితే అది కూలిపోయింది. చాలా స్పష్టంగా మీరు అక్కడ ఆలోచించండి. సర్ ఆర్థర్ కాటన్ లాంటి వాళ్ళు కట్టిన బ్యారేజీలు 100 ఏళ్ల తర్వాత నిలబడ్డాయి. నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ ఇన్ని 100 ఏళ్ల తర్వాత నిలబడ్డాయి, దశాబ్దాల తర్వాత నిలబడ్డాయి. 3 ఏళ్ల తర్వాత కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందంటే మరి ఏ విధంగా నిర్మాణం చేసిండ్రు, ఏ విధంగా డిజైన్ చేసిండ్రు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకి రైతులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మొత్తం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఒక అహంకారం, అసమర్థత, చాతగాంతనం, అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. అయితే మేము పారదర్శకంగా ఒక సిన్సియర్ గవర్నమెంట్గా ఉండడం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము చెప్పి సంవత్సరం పాటు ఎంక్వైరీ చేస్తున్నాం. ఇదేదో ఆషామాషిగా ప్రభుత్వం రాగానే ఎవరి మీద చర్యలు తీసుకొని ఎవరో ఏం చేయలేము. సంవత్సరం తర్వాత నోటీసులు వస్తున్నాయి ఇట్లా మాట్లాడుతున్నంటే దాన్ని ఏమని చెప్పాలో మరి మీరు అందరూ చేయాలి. ఇప్పుడు మేడిగడ్డ మీదే కాదు, అన్నారం సుందిల్ల బ్యారేజ్లో కూడా మొత్తం సీపేజ్ అవుతున్నది. ఆ విషయం గమనించాలి. అదేవిధంగా అసలు ఏ లెక్కలు చూసినా ఏ నీటి లభ్యత చూసినా తుమ్మడి ఎట్టు నుంచి మేడిగడ్డ బ్యారేజ్ షిఫ్ట్ చేయడమే ఒక ఘోర తప్పిదంగా స్పష్టంగా అవపడుతుంది. మొన్న వాళ్ళు ఏదో లేదు ఆ ఫరాక్కా బ్యారేజ్లో ఎక్కడనో ఇంత టీఎంసీ అంత టీఎంసీ ఉందని చెప్పి ఎవరో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇది పూర్తిగా అబద్ధము. రాక్ ఫౌండేషన్ మీద బ్యారేజ్ కడితే ఎక్కువ నిల్వ ఉంచొచ్చు. మీరు కట్టిందంతా శాండ్ ఫౌండేషన్, పూర్ ఫౌండేషన్ టెక్నాలజీలు కట్టిండ్రు. అదేవిధంగా మరి మిత్రులారా, ఈరోజు చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున మేము ముందుకు వస్తున్నా. ఈ జ్యుడిషియల్ కమిషన్ ముందు పోయి వాళ్ళ వర్షం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ఎందుకు వణుకుతూ భయపడుతున్నారో మీరు ఆలోచన చేయండి.
వాళ్ళు ఏ తప్పు చేయకుంటే ఎందుకు ఇంతగానో రియాక్ట్ అవుతున్నారు? అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ మనం చేస్తున్నాం, మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లలను తాకట్టు పెట్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత పోయిన ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులదే. ఇంకా ఎవరూ చేయలేదు. గతంలో ఏ రాష్ట్రంలో కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ తీసుకొచ్చి 11-12% ఇంట్రెస్ట్, మరి 10-12 రీపేమెంట్ ఉన్న లోన్స్ తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులో కట్టిన మరి ఇంత మూర్ఖత్వం, ఇంత అసమర్థత్వం, ఇంత అవగాహన లేకపోవడం గతంలో చేసిన పాలకులదని చెప్పి నేను మనం చేస్తున్నా. తప్పనిసరిగా జ్యుడిషియల్ కమిషన్ ముందుకు పోతుంది. మీరు ఏం అబద్ధాలు మాట్లాడినా, మీరు ఏ అవాస్తవాలు ప్రచారం చేసినా జ్యుడిషియల్ కమిషన్ మరి ఈ ప్రాజెక్ట్ ఫెయిలియర్లో, ఈ మేడిగడ్డ కొలాప్స్లో మీకు తెలవాలి. లింక్ 1 అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరిలు, దానికి సంబంధించిన పంపోజులు 21,000 కోట్లు. 21,000 కోట్లు మీ వల్ల వృధా అవుతే అసలు అంటే సప్పుడు లెక్క కూర్చోవాలి నా ప్రభుత్వము. అసలు ఇంతకంటే చాలా తక్కువ నేరానికి వేరే దేశాల్లో తీవ్రమైన శిక్ష ఉండేది. మరి ఇది భారతదేశం, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోతున్నాం, ట్రాన్స్పరెంట్ గా పారదర్శకత ఉందని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ మరి ఏర్పాటు చేసి ఆ జడ్జి ముందు అందరూ వాళ్ళ వాదనలు వినిపించే విధంగా ఏర్పాటు చేసినాం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేసే ప్రచారం మొత్తం కూడా అబద్ధాలు, వాళ్ళ అవినీతిని, అసమర్థతని, అహంకారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడే డ్రామాలు మాత్రం చెప్పి నేను మనం చేస్తున్నాం. యాక్చువల్గా మహారాష్ట్ర అందుకు ఒప్పుకోలేదు. అంటే అక్కడ నీటి లభ్యత తక్కువ ఉండడంతో పాటుగా వాళ్ళకు కూడా ముంపు గ్రామాలు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేసింది. మీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, అక్కడ వయబిలిటీ లేదని చెప్పేసి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రణాళిత కాన్ఫ్లుయెన్స్ దగ్గర నీటి లభ్యత ఇయర్ మొత్తం స్ట్రెచ్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది అక్కడ నీటి లభ్యత కంపారిటివ్ టు తమ్మిడిహట్టి అని చెప్పేసి షిఫ్ట్ చేశారు. మీరు దాన్ని వేస్టేజ్ కింద నుంచి మిగిలిన ప్రాజెక్టులు కూడా కన్స్ట్రక్ట్ చేస్తూనే అంటున్నారు. అసలు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది, ఎట్లా ముందుకు పోతున్నాయి? బ్రదర్, మీరు చెప్పేది వాస్తవాలు కాదు. మీరు సిడబ్ల్యూసి రిపోర్ట్ కూడా మీకు ఇస్తా. తుమ్మడిగట్ట దగ్గర 165 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు. కేవలం కేసీఆర్ మొత్తం మీరు ఆయన ప్రాజెక్టుల తీరు చూస్తే బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ మార్చేసి అది కాళేశ్వరం ప్రాజెక్టు, అక్కడ జూరాల పాకాల ప్రాజెక్ట్ మార్చేసి పాలమూరు రంగారెడ్డి, అక్కడ ఖమ్మంలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ మార్చేసి సీతారాం ప్రాజెక్టు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పే దురుద్దేశంతో, ఒక రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ ప్రజల్ని, రైతుల్ని బలి చేసిండు. చాలా స్పష్టంగా చెప్తున్నా, మీకున్న ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు. అక్కడ నీళ్లు ఉన్నాయి. ఇట్ వాజ్ అ మచ్ మోర్ వయబుల్ ప్రాజెక్ట్ దాని మేడిగడ్డ. ఓకే, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కమిషన్ పేరుతోటి నోటీసులు ఇచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అట్లాగే ఈ రీడిజైన్ పేరుతోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కమిషన్ తీసుకోవడానికి ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ విమర్శ. దానికి ఏమైనా సెన్స్ ఉందమ్మా బ్రదర్ వాళ్ళు మాట్లాడేది? మేము వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఖర్చు అయిన ప్రాజెక్టు దాన్ని ఏదో విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతోనే ముందుకు పోయినా. నేను స్వయాన ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఢిల్లీ ఆఫీస్ పోయి ఈ బ్యారేజీలు తిరిగి ఉపయోగంలో తీసుకురావచ్చా, ఏమైనా టెంపరీ రిపేర్ చేసేయవచ్చా అంటే వాళ్ళు నిస్సందేహంగా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజీలు ఉపయోగించలేము అది. ఇప్పుడు మీకు చెప్తా, ఇప్పుడు నేను
హరీష్ రావు కేటీఆర్ సలహా తీసుకొని మేడిగడ్డ బ్యారేజ్ నింపేసిన అనుకో, వాళ్ళు చెప్పినట్టుగా 15 టీఎంసీ నింపు కొట్టుకపోతే దారిలో 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం కొట్టుకపోతుంది, సమ్మక్క సారక్క బ్యారేజ్ కొట్టుకపోతుంది. అది అప్పుడు ఎవడు బాధ్యత వహించాలి? మేము ఒక ప్రభుత్వం చాలా బాధ్యతతో, చాలా సిన్సియర్గా, చాలా కమిటెడ్గా మేము వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు కాన్స్పిరసీస్ మాకు చేత కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మాకు చేత కాదు. మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్ పట్ల పూర్తి సిన్సియారిటీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం. సార్ ప్రధానంగా అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎందుకు అడగలేదు ఆయన? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఆయన? ఆ ఉచిత సభ మా ప్రభుత్వంలో చాలా స్పష్టంగా చెప్తున్నా, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సార్ ఎన్డీఎస్ఏ రిపోర్టు పేజ్ నెంబర్ 22లో 7th బ్లాక్ రిపేర్ చేస్తే ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది, ముందుకు పోవచ్చు అని అన్నారు. ఒకటి. రెండోది అసలు 17 don't misquote the NDSA report. You see the final report. They are saying that you cannot go forward with these barrages in this matter. కావాలంటే మీతో కూర్చొని this is the full volume of NDSA report. We can discuss again. Okay. అధికారుల మీద ఉంటాయి, ఎవరు నిర్ణయం తీసుకొని ఎవరి వల్ల తెలంగాణ ప్రజలకి నష్టం జరిగిందో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఆ విజిలెన్స్ రిపోర్టు మాకు, అంటే ఆ విజిలెన్స్ రిపోర్టు విజిలెన్స్ కమిషన్కి పోయి, విజిలెన్స్ కమిషన్ పరిశీలించి చీఫ్ సెక్రటరీకి పోయి, చీఫ్ సెక్రటరీ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట్లా వస్తుంది. ఇప్పుడు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చింది, దాన్ని పరిశీలిస్తున్నాం, దాని ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. అయితే మేము జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు, అదేవిధంగా ఎన్డిఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు అన్నీ కలిపి చర్యలు ఉండబోతాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చూడండి, నేను ఒకటే చెప్తున్నా, భారతదేశంలో ఇందిరాగాంధీ కంటే గొప్ప నాయకురాలు లేరు. వారి అప్పుడు కమిషన్కి వారు హాజరై వారి వర్షం చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎంత పెద్ద నాయకులైనా అందరూ కూడా కమిషన్ ముందు హాజరై వాళ్ళ వర్షం చెప్పిండ్రు. ఎస్పెషల్లీ వీళ్ళు మేమేం తప్పు చేయలేమంటారు కదా, చేయకుంటే పోయి చెప్పొచ్చు కదా. వాళ్ళు కమిషన్ ముందు చెప్పే విషయం ఎందుకు బయట బాంబుల గురించి మాట్లాడుతున్నారు? బాంబులతోనే జరిగి ఉంటే మరి ఈ సంవత్సరం పాటు కమిషన్ నడిచింది, పోయి కేటీఆర్ గారు వాళ్ళ తండ్రి గారు పోయి కమిషన్ చెప్తే అయిపోయారు కదా. వాళ్ళ హయాంలోనే జరిగింది అది. Sir, one more last question from my side. Then my goes to Balu garu, me, your favorite Balu garu. Let me ask one question, final question. Sir, అంటే CWC, అదే CWC తమిళహట్టి దగ్గర 103 టీఎంసీలని వినండి సార్, మహారాష్ట్ర కూడా ఒప్పుకోలేదు. అక్కడ కూడా ముంపు గ్రామాలకు సంబంధించిన ఇష్యూ ఉండింది. 103 టీఎంసీ మీరే షిఫ్ట్ కావాలి ప్లేస్ అని చెప్పేసి CWC రిపోర్ట్ ఇచ్చాది. తర్వాత మీరే పత్రిక నమస్తే తెలంగాణ మీరు ఇట్లా అడగొచ్చా బాలుకి ఇచ్చి? ఓకే, నమస్తే తెలంగాణ రిపోర్ట్ సార్ అన్న నిజంగా అన్న టెక్నికల్ ల్యాబ్స్ ఉంటే సమాధానం చెప్పకండి, కానీ అదర్వైజ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఎనీ శాంక్టిటీ ఇస్ దేర్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. మహారాష్ట్ర నుంచి అబ్జెక్షన్స్ ఉండేవి. బ్రదర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ హిస్ 30 years of politics is very sincere, committed. మేము చెప్పిన ప్రతి విషయానికి నేను కట్టుబడి ఉన్నా. మీరు ఒక పార్టీకి చెందిన పేపర్ ఉండి ఇట్లా అడిగితే ఎట్లా? మీరు పార్టీకి చెందిన పేపరు మిమ్మల్ని మీరు జవాబు నేను చెప్పను. ఓకే బాలు, I've answered your question. Okay. నువ్వు తప్పనిసరిగా మేము అదే ఎఫ్ఐఆర్లో కేటీఆర్ని పోయి అక్కడ మీరు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లోనే మీరు పోయి అక్కడ ఎవిడెన్స్ ఇవ్వండి, అది ఇన్వెస్టిగేషన్ ముందు తీసుకుపోతాం.
అదేవిధంగా జ్యుడిషియల్ కమిషన్ కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. ఇట్లా అడ్డగోలుగా నోటికి వచ్చిన మాట్లాడడం బాధ్యత గల ఎవరు కూడా ప్రజా జీవితంలో మాట్లాడొద్దని చెప్పి మేము మనం చేస్తున్నాం. Sir, I have two questions. One, by when are any, when does your department or the government expect the required tests that were suggested by the NDSA to be completed? The monsoon is almost here, right? So there are two things again to this. My understanding is, one, there has to be a certain institution or a conglomerate, a group of institutions who can actually suggest designs as per the NDSA report. Has any exercise been done to identify what those institutions are going to be? Unless those institutions come and tell what tests are required and where they are required, what progress can be made? Can you answer that? Thank you. నేను బాలు గారు, how sincere we are about this whole exercise. As soon as the NDSA report came, I went to Delhi and met CWC Chairman Atul Jain. I requested CWC Chairman to take up the way forward measures suggested in the NDSA report. He said, as CWC we cannot take. Meeru you suggested you come up with a plan of action, we will authenticate that. So I said, you suggest us names where we can, whom we can approach. So what we are doing is, we are immediately going forward with the geophysical and geotechnical investigation. We have asked CWC PR and CWS MS, which are the leading national institutions, to immediately come forward and along the length of these barrages, boreholes AC 25 meters వరకు ఆ సాయిల్ శాంపుల్ తీసుకొని టెస్టింగ్ మొదలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిడబ్ల్యూసి అడ్వైస్ మేరకు, సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ అడ్వైస్ మేరకు బావర్ అనే ప్రపంచంలోనే ఇటువంటి బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ లో నెంబర్ 1 కన్సల్టీ ఆర్గనైజేషన్. ఇప్పుడైతే ఎవరైతే పోలవరంకి వేరే దేశంలో వేరే చోట కూడా పనిచేస్తున్నారు, ఆ సంస్థని మీరు ఎంగేజ్ చేసుకుంటే దే హ్యావ్ ద నెసరీ స్కిల్స్ అని చెప్పడం జరిగింది. మేము బావర్ అనే సంస్థని కాంటాక్ట్ చేశాము. వాళ్ళ ప్రతినిధులు రేపు ఎల్లుండి హైదరాబాద్కి వస్తారు. వాళ్ళకు కూడా ఈ విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ స్టడీ చేసి వే ఫార్వర్డ్లో మాకు లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిన కోరడం జరిగింది. This year, before monsoons, we are trying that the geophysical and geotechnical investigation is completed. But Balu, for your information, even now, there is some level of water at the barrages. So drilling of boreholes is becoming a challenge. So what we are thinking is, akada mundu oka some kind of a temporary construction chesi, neel apichi, ఈ 25 meters బోర్ హోల్స్ వేసి ఆ జియోఫిజికల్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని భాగంగానే నిన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అదర్స్ వెంట్ అండ్ విజిటెడ్ మేడిగడ్డ అండ్ అదర్ బ్యారేజెస్ టు ఎగ్జామిన్ హౌ టు టేక్ ఇట్ అప్ ఇమ్మీడియట్లీ. See, it could be a coffer dam or it could be a temporary rubber dam or some kind of an obstruction. అంటే ఇప్పుడే నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఆపి ఆ టెస్టింగ్ చేయడానికి. సార్ కాళేశ్వరం మీద విచారణ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కూలిపోయింది, సుంకిశాల మన రిటైనింగ్ వాల్ కూలిపోయింది, వాటి మీద విచారణ చేయట్లేదు ఏంటి అని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. ఎస్ఎల్బిసి టనల్ కొలాప్స్ is because and only because of BRS neglect. 10 ఏళ్ల పాటు వాళ్ళ టనలు వదిలేసేసరికి పైనుంచి నీళ్లు అక్కడ అక్యుములేట్ అయిపోయి దేర్ వాజ్ ఎన్ నేచర్, ఒక ప్రకృతి ద్వారా ఒక ప్రమాదం జరిగింది. అయినా సరే వీఆర్ టేకెన్ ఇట్ ద ఛాలెంజ్. ప్రపంచంలో అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ వాడి హెలికాప్టర్ బార్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టడీ చేయించి దాన్ని ఎస్ఎల్బిసి పనులు తొందరగా మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నాము. మేము ఇండియన్ ఆర్మీలో
టనలింగ్ లో ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్స్ ఇండియన్ ఆర్మీలో భారతదేశంలో టనల్స్ బార్డర్ దగ్గర అక్కడ టనల్స్ నిర్మించిన అత్యంత నైపుణ్య వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం డెప్యుటేషన్ మీద తీసుకొని ఆ ఎస్ఎల్బిసి టనల్ పనులు పునఃప్రారంభించి పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తాను. సార్ సార్ ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతూ ఒకవేళ వాళ్ళేమైనా పొరపాట్లు జరిగినాయని ఒప్పుకుంటే క్షమాపణ చెప్తే అని అడిగారు. మీరు క్షమాపణ చెప్తే రేపు ఈ ఎంక్వైరీలు ఏమైనా వచ్చినా కూడా ఏమైనా పొరపాట్లు జరిగి వస్తే మీరు అంటే నేనేమంటానంటే పొరపాటు వాళ్ళే చేసి పెద్ద ఎత్తున అవినీతి జరిగి పెద్ద ఎత్తున జేబులు నింపుకొని వాళ్ళు ఎంతెంత మాట్లాడినది వాళ్ళు కాళేశ్వరరావు పేరు గారికి పెట్టిండ్రు, ఆ రాజ్యాంగంలో పోయినరు. అసలు మీరు అదొక టూరిస్ట్ డెస్టినేషన్ లా చేసి బయట వాళ్ళని తీసుకొచ్చి అసలు పొగడ్తలతో నింపించుకొని ఏం బ్రదర్ నమస్తేలే నుంచి ఇది వాస్తవం కదా, నింపించుకొని ఆ బ్యారేజీలు పై వరకు నింపేసి గోదావరి జలకళాన్ని వాడి అట్లా చేసినందుకు ఆ తప్పుడు ప్రచారం చేసి ఆ ప్రాజెక్టు కూలిపోయినందు ఎంక్వైరీ నడుస్తుంది. కనీసం జరిగిన పొరపాట్లకి క్షమాపణ చెప్పి సపరేట్ కూర్చుంటారో ఒక తీరు ఉంటుంది. అసలు వాళ్ళే పొరపాటు చేసి ఉల్టా చోర్ కొట్టుకోవాలకుంటా అంటే ఇంకెవరో చెప్పాలి మేము. సార్ లోక్సభ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లాలో మాట్లాడుతూ మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము, కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి, మేము ఒప్పుకుంటున్నాం అని అన్నారు. మీరే చెప్పండి, తెలంగాణ ఇప్పుడు నువ్వు అన్నది కరెక్ట్ అయితే మరి 1,00,000 కోట్లు వృధా పోయి అదేవిధంగా అక్కడ పైసలు పెట్టి అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టి తతిమ ప్రాజెక్టులన్నీ నెగ్లెక్ట్ చేసి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ వాళ్ళ సమయంలో సర్వనాశనం అయిపోయింది. అసలు కంప్లీట్లీ అడ్హాకిజం, కంప్లీట్లీ అడ్హాక్ అరోగెంట్ డిసిషన్స్. హెలికాప్టర్ మీద పెద్ద మనిషి పోయి ఈడ బ్యారేజ్ కట్టు, ఆ పని ఈయనకి ఇచ్చేసి ఆడ ఇది కట్టు, ఇది అట్లా జరిగిన ప్రాజెక్టులు అందుకోసం కూలిపోతున్నాయి. ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు రిపేర్ ద డ్యామేజ్ కాస్ట్ ఇరిగేషన్ సెక్టర్ ఇన్ ది అర్లియర్ గవర్నమెంట్. మేము మ్యాన్ పవర్ స్ట్రెంథెన్ చేస్తున్నాం, సిస్టమ్ స్ట్రెంథెన్ చేస్తున్నాం, అన్ని విధాలుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టని ప్రైవేటైజ్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ సిస్టమాటిక్ వే. ఈ 5 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ శాఖలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చి మీరందరూ ఎదురు చూస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సంపూర్ణంగా ఆయకట్టు ఇస్తాము. ఈ మధ్యనే మీకు చెప్పాలి, 14వ తారీఖున నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జల్సాదాకు వచ్చి అన్ని ప్రాజెక్టులు పరిశీలించి ఏ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత నిధులు అవసరం ఉంటాయి అని ఒక సిస్టమాటిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినాము. ఉదాహరణకి మహబూబ్ నగర్ లో పెండింగ్ లో ఉన్న ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి, ఈ 10 ఏళ్ల పాటు పెండింగే. కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులని డిసెంబర్ వరకు పూర్తి చేయాలి. ఈ డిసెంబర్ వరకు ఎంత నిధులు కావాలి, ఇంత నిధులు కావాలి, ఆ నిధులు కేటాయిస్తాము. పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్, వట్టెం, ఏదుల, కర్వెల రిజర్వాయర్లో 6 నెలల్లో పనులు పూర్తి చేసి 50 TMCల నీళ్లు స్టోరేజ్ చేయాలి. ఉద్దండాపూర్ వరకు స్టోర్ చేయడానికి 18 నెలల్లో ఇంత నిధులు కావాలి, అది కేటాయించాలి, అది పూర్తి చేయాలి. అదేవిధంగా డిండి ప్రాజెక్టుకి ఏం చేయాలి, SLBCకి ఏ విధంగా ముందుకు పోవాలి, సీతారాం ప్రాజెక్టుకి ఏ విధంగా ముందుకు పోవాలి, గౌరవెల్లి ఏ విధంగా ముందుకు పోవాలి, దేవాదుల టాప్ ప్రియారిటీలో తీసుకోవాలి. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2,000 కోట్లు కూడా బ్యాలెన్స్ అవసరము, అది తప్పనిసరిగా కేటాయించాలి అని చెప్పి ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్య క్రమంలో ఫండ్స్ అలాట్మెంట్ లో టైమ్ లైన్ సెట్ చేసి ఒక సిస్టమేటిక్ గా ముందుకు పోతున్నాము. 1,100 మంది ఇంజనీర్లని 1,100 మంది ఇంజనీర్లు ఎవర్ థింక్ ఆఫ్ ఇట్, 1,100 మంది ఇంజనీర్లని ఒక శాఖలో మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇరిగేషన్ శాఖని బలపరిచినము. 10 ఏళ్లలో కాలువలు తిరిగేటానికి లస్కర్ లేరు, మనుషులు లేరు, కాలువలు కొట్టుకుపోతున్నాయి, గేట్లు కొట్టుకుపోతున్నాయి, షట్టర్లు కొట్టుకుపోతున్నాయి, ఆపరేషన్ మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు ONMకి బడ్జెట్ ఇచ్చి 1,800 మంది లస్కర్లని
అవుట్ సోర్సింగ్ లో తీసుకొచ్చి అన్ని కాలువలకి షట్టర్లకి గేట్లకి ఏం రిపేర్ అవసరం ఉందో ఏ ఓఎండ్ అవసరం ఉందో అది కూడా చేపట్టాము. బ్రదర్ ఇక చాలా టైం అయింది, మీకు కూడా పోయి రాసుకోవాలి. జస్ట్ ఈ సమ్మరీ మర్చిపోకండి. ఎవరైతే ఈ రాష్ట్రానికి నష్టం చేసిండ్రో మేము చాలా తెలంగాణ ప్రజలకి పౌరులకి రైతులందరూ మనం చేస్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ